హాయ్ వ్యూయర్స్, నేను మీ శ్రీరామ్ ఇల్లందుల. వెల్కమ్ టు మై ఛానల్ రత్సబండ. ఇది బాతాకానిక కేరాఫ్ అడ్డా. సో ఈరోజు మనం నాగార్జున గారి సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకునే ముందు కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. ఏమని? అతి విశ్వాసం ఎప్పుడైనా కొంపముస్తుంది. ఈ విషయంలో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన అభయ్ నవీన్ గారు. అతి విశ్వాసం ఎందుకన్నా అంటే, బిగ్ బాస్ గేమ్ లో ఎప్పుడు కూడా సెల్ఫ్ నామినేషన్స్ కానీ సాక్రిఫైజెస్ కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తే బాగోదు, అంటే ప్రేక్షకులు మెచ్చరు అనే దానికి ఉదాహరణ అభయ్ నవీన్ గారు. ద సేమ్ విషయం నాగార్జున గారు ఇప్పుడు మెన్షన్ చేశారు. అతి విశ్వాసం ఎక్కడ చూపించారు? నామినేషన్ అప్పుడు నిఖిల్ ప్లస్ తను ఇద్దరు లోపల ఎవరో ఒకరు నామినేషన్ కావాలంటే నిఖిల్ ని నామినేట్ అవుతాను చెప్తున్నా కూడా నేనే నామినేట్ అవుతాను కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించినట్టుగా అనిపించింది. అంటే అంతకుముందు ఆట తీరుకు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అప్పుడు అనిపించాల, కానీ నామినేషన్ లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఎంత మంచిగా మాట్లాడాలా, ఎంత నోరు కంట్రోల్లో పెట్టుకోవాలా, ఇవన్నీ కూడా చాలా మ్యాటర్ అవుతాయి. సో ఆ నామినేషన్ లో ఉన్న వీక్ కనీసం నామినేషన్ లో పట్టించుకోకుండా కామెడీగా చేసేసాడు. కామెడీగా చేసిండంటే కామెడీ అనుకొని చేసిండు, అది కామెడీ కాదు, కామెడీ అనుకొని చేసిండు. చుట్టుపక్కల వాళ్ళందరూ చప్పట్లు కొట్టి నువ్వే దేవుడు అన్న కొద్ది ఇంకా నేను మాట్లాడేది కరెక్ట్ అయినేమో అనుకోని ఇంకా కొంచెం ముందరికి పోయి ఇంకా గట్టిగా అదే కంటిన్యూస్ గా ఒకటి మీద ఒకటి తప్పులు చేసుకుంటూ పోయాడు. దాని పర్యవసానం అనుభవించాడు. రెడ్ కార్డ్ ద్వారా పోలేదు. గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ విషయంలో రెడ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ టీం పంపించలేదు. ఓన్లీ ఓటింగ్ ద్వారా మాత్రమే అభయ్ నవీన్ గారు బయటకు వచ్చారు. ఓకే, ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా. అతి విశ్వాసం ఎప్పుడైనా కొంప ముంచుతుంది. ఇది లైఫ్ లో ఒక లెసన్ మనకు కూడా. బిగ్ బాస్ హౌస్ అనేది మనం చాలా మేనేజ్మెంట్ విషయాలు నేర్చుకోవచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎట్లా అనేది మనం బిగ్ బాస్ హౌస్ లో నేర్చుకోవచ్చు. యాజ్ అ వ్యూవర్ గా కూడా చాలా తెలుస్తాయి విషయాలు చూస్తుంటే. సో అది మళ్ళొకసారి నిరూపితమైంది. ఓకే, చలో నెక్స్ట్ నాగార్జున గారి ఎపిసోడ్ లో కూడా. నాగార్జున గారి ఎపిసోడ్ లోకి పోతే ముందుగా ఏం జరిగింది? నాగార్జున గారి ఎపిసోడ్ లో రాగానే సేవింగ్ మొదలుపెట్టిండు నాగార్జున గారు. ఫస్ట్ సేవింగ్ మొదలుపెట్టిండు. ఇక్కడ మనకు ప్రేరణ అండ్ సీత ఫస్ట్ సేవింగ్ లో సేవ్ అయిపోయారు. ఇద్దరు కూడా సేవ్ అయిపోయారు. సీత కంపల్సరీ డిజర్వ్ క్యాండిడేట్, ఎట్లయినా సేవ్ కావాల్సిన క్యాండిడేటే, మనకు సేవ్ అయిపోయింది. అద్భుతమైన ఆట తీరు కనపరిచింది సీత. సో ఆ విషయంలో మనకు సీత సేవ్ అయిపోయింది. ప్రేరణకు ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది. తను సీరియల్ నటి కనుక మంచి ఫ్యాన్ బేస్ ఉంది, ఓటింగ్స్ కూడా పడ్డాయి. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా ఎవరు పట్టించుకోవాలి. ప్రేరణ కూడా సేవ్ అయిపోయింది. నెక్స్ట్ అద్భుతమైన గేమ్ పెట్టిన ఫిట్టింగ్ మాస్టర్. ఎందుకంటే ఎవరి మధ్యలో ఎట్లా కొట్లాడ పెట్టాలి, ఎంటర్టైన్మెంట్ ఎట్లా వస్తుంది, ఎవరెవరి కొట్లాడ పెడితే ఏ గేమ్ పెడితే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అనేది బిగ్ బాస్ టీమ్ కు చాలా బాగా తెలుసు. ఏం చేసిండు? కట్ సెట్ అని ఒక గేమ్ పెట్టేసిండు. హార్ట్ తీసుకొచ్చి కట్ సెట్ అని పెట్టేసిండు. ఎవరైతే మనకు కట్ అనుకుంటున్నారో కట్ చేయండి, సెట్ అనుకున్న వాళ్ళకి సెట్ చేయండి. అది ఇంకో రకంగా ఎట్లా పనిచేస్తుంది అంటే, మనకున్న ఫీలింగ్స్ కొంతమంది మీద వీళ్ళు కట్ అయితే బాగుంటుంది అని వాళ్ళు తెలుసుకున్నారా లేదా, మన దీనివల్ల ఏమైతుంది వాళ్ళకు లోపల వాళ్ళకు కూడా ఏది తెలుసుకుంటే బాగుంటది అన్న ముచ్చట కూడా వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. ఫస్ట్ నిఖిల్ పిలిచిండు. నిఖిల్ని పిలిచి ఆయనకు తెలుసు కదా ఎవరితో ఎంత మంచిగా ఉన్నాడు, నిఖిల్ ఎట్లా ఎవరి మధ్యలో పుల్ల పెట్టాలి, ఎట్లా పుల్ల పెడితే నిఖిల్ మంచిగా అవుతాడు అని చెప్పేసి 2 పేర్లు ఇచ్చి సోనియా, పృథ్వీ. ఇప్పుడు సంఘటనలు పెట్టినట్టే కదా, ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అట్లే ఇచ్చాడు. ఎవరైతే క్లోజ్ ఉంటారో వాళ్ళ ఇచ్చే చేయమంటాడు బిగ్ బాస్ ఎప్పుడైనా కూడా, అలా న్యాచురల్ థింగ్. సో నిఖిల్ ఏం చేసిండు? ఆల్రెడీ మైండ్ లో మెదులుతుంది. సో సోనియా ప్రభావం నాకు చెప్పుకున్నది, సోనియాను కొంచెం కట్ చేసినట్టు చేయాలా, ఇది ప్రేక్షకులకు ఎట్లా రీచ్ కావాలనే వెయిటింగ్ లో ఉన్న మనిషికి పండు దొరికినట్టయింది. పక్మా సోనియా తెలిసిండు, పృథ్వీని దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకంటే పృథ్వీ మొదటి నుంచి ఫ్రెండ్, సోనియా ఇక్కడ ఫ్రెండ్, అండ్ సోనియా ఆట తీరు వల్ల ఈయన కూడా ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతో ఆయన కూడా ఉన్నాడు. అందరూ కూడా చెప్పారు. మన నైనిక కూడా దాని గురించి ఫీల్ అవుతున్నది కనుక సోనియాను టప్ ఇచ్చేసి పృథ్వీకి సెట్ ఇచ్చాడు. సోనియా కూడా ఫీల్ కాదు, ఎందుకంటే తను అర్థం చేసుకోగలుగుతుంది, ఎందుకు చేసేయండి ఏం సంగతి అని అర్థం చేసుకోగలుగుతుంది. తను కూడా మొన్న ఈ మధ్య సందర్భంలో ఒక చోట ఏమన్నాడంటే, నా దూరం ఉండి వాడు గేమ్ ఆడాలి, నా ప్రభావం అనేది పడద్దు అన్న మాట కూడా మధ్యలో ఒకసారి సోనియా మాట్లాడి. సో కనుక సోనియా ఏం ఫీల్ అయి ఉండదు. నెక్స్ట్ ఏం చేసిండు? సీతకి ఇచ్చిండు. విష్ణు, నైనిక
విష్ణుప్రియ నైనిక ఇద్దరు ఫ్రెండ్స్. ఎవరిని కట్ చేయాల్సింది, నైనికని కట్ చేసేసి నైనికని సెట్ చేసింది, విష్ణుని కట్ చేసేసింది. ఇట్లా చేసుకుంటూ వచ్చారు. నబీల్కి ఇచ్చారు. నబీల్కి మంచి దోస్తులు నైనిక అండ్ ఆదిత్యం. ఇక్కడ నైనిక కట్ చేసాడు. నైనిక ఎక్స్ప్రెషన్స్ చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది, నేర్చినట్టుగా చేసింది, డాల్ లాగా అనిపించింది. అమ్మాయి బాగా ఆడింది, అంటే బాగా చెప్పింది కూడా, అంటే ఎంటర్టైనింగ్ వేలో చెప్పింది. నైనిక మనం చూడగానే చూస్తుంటే అప్పుడప్పుడు తక్కువ పంచలు వేస్తుంటది, క్యూట్ పంచెస్ వేస్తుంటది. మొన్న బిగ్ బాస్ అడిగినప్పుడు కూడా రెడ్ బాల్ ఎందుకు ఇస్తున్నాం అమ్మా అంటే డేంజర్ అంటారా అని అందరూ ఎక్స్పెక్ట్ చేసి, కానీ సింపుల్ దీనికంటే లవ్ అన్నది. సో నైనిక చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. నేను అందరికీ చెప్పుకుంటూ పోను, కొన్ని మంచి ఎక్స్ప్రెషన్ మంచి అనిపించినాయి అన్నీ చెప్పుకుంటూ పోతా. కొన్ని న్యాచురల్గా జరిగినాయి, ఇవన్నీ కట్ చేస్తారు, ఏమన్నా కట్ చేయడం దాంట్లో న్యాచురల్గా జరిగినాయి. పృథ్వీకి ఇచ్చినట్లే, పృథ్వీకి ఇచ్చినప్పుడు యష్మిని కట్ చేసాడు అన్ఎక్స్పెక్టెడ్. యష్మిని కట్ చేసేసి యష్మికి ఇచ్చేసి విష్ణుని కట్ చేశాడు. ఎందుకంటే వీళ్ళిద్దరికి కొంచెం విష్ణుకు పృథ్వీకి పృథ్వీకి కూడా కొంత ట్రాక్ నడిచినట్టుగా మనకు అక్కడక్కడ చూపిస్తున్నాడు. సో ఆ ఉద్దేశంలో వాళ్ళిద్దరికి ఇచ్చాడు. విష్ణు ఆటోమేటిక్ ఎక్స్ప్రెషన్ బయటపడిపోతుంది, బిగ్ బాస్ కూడా తెలుసు. సో విష్ణుకి ఇచ్చేసి విష్ణు కట్ చేసేసాడు, యష్మికి ఇచ్చాడు. అక్కడ కొంత ఫన్ జనరేట్ అయింది. రైట్. నెక్స్ట్ ఆదిత్య ఓం గారికి ఇచ్చారు. ఆదిత్య ఓం గారు ఇక్కడ నబీల్ అండ్ మణికి ఇచ్చారు. ఇద్దరికి చెప్తుంటాడు. నబీల్ కొంత మాట విన్నట్టు ఉంటది, పెదవంశి చెప్పిన మాట వింటాడు. ఈయన దగ్గర ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి మంచి పాయింట్ మెన్షన్ చేసిండు ఆదిత్య గారు. ఎవరు మణికంఠ విషయంలో కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి సార్ చెప్తే విన్నాడు, దాన్ని వేరే రకంగా తీసుకుంటాడు అన్నట్టుగా కొంచెం చెప్పి సో మనీని కట్ చేసేసాడు. మనీ దీన్ని కూడా తట్టుకోలేడు, ఆ విషయం మనందరూ తెలుసు. ఆ తట్టుకోలేకుంటేనే మంచిగా ఉంటుంది. మనీకి ఎందరూ పొగిడినా కొద్దిగా వశపడని అది ఉంటుంది అన్నమాట మనీకి, కనుక ఇట్లా చేయడమే కరెక్ట్. ఈ యష్మికి ఇచ్చింది, యష్మి ఏం చేసింది, పృథ్వీని కట్ చేసేసి నిఖిల్కి ఇచ్చింది. ఎందుకు ఆ హర్ట్ ఇచ్చేటప్పుడు ఏదో ఆప్షన్ లేక ఇస్తున్నా సార్ అని మాట్లాడని అదొక క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి యష్మి కూడా పృథ్వీని కట్ చేసేసి నిఖిల్కి ఇచ్చింది. నెక్స్ట్ మళ్ళొక సేవింగ్ చేసిండు. మళ్ళొక సేవింగ్ లో ప్రభావత్ ఉన్నది కదా, ఒక్కొక్క ప్రభావతిని తీసుకొచ్చి సేవ్ చేసేస్తే అక్కడ నైనిక సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక గేమ్, ఇంకా సండే ఫండే దీనిలో పెద్ద చెప్పుకోవడానికి ఏముండదు, గేమ్స్ తప్ప ఏముండదు. జనరల్ గా ఈ గేమ్స్ గురించి మనం పెద్ద మాట్లాడుకోవడం, అందరు చూసిన గేమ్సే, నేను చెప్పుకోవడానికి అందరు చూసి దానికి ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు, ఏ పెద్ద అవసరం లేదు కనుక దాన్ని పెద్ద టచ్ చేయట్లేదు నేను. సో నెక్స్ట్ సేవింగ్ వచ్చేసి విష్ణు సేఫ్ అయిపోయింది, యష్మి కూడా ఎట్ ఎ టైం సేఫ్ అయిపోయింది. దాని తర్వాత గేమ్ 3 స్టార్ట్ అయిపోయింది. ఏమని బ్లైండ్ ఫోల్డ్ కట్టేసి వీళ్ళకు డంషలాట్ లాగా సౌండ్ ఇచ్చి మనకు చెప్పాలి అని చెప్పేసి చెప్తే ఎవరు ఆట వాళ్ళు ఆడేసిండ్రు. అలా కొంత ఫన్ జనరేట్ అయింది, కొంత అయిపోయింది. దాని గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన పని ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి గేమ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఎవిక్షన్ స్టార్ట్ అయింది. అభయ్ ఎవిక్షన్ స్టార్ట్ అయిపోయింది. అంటే మాకు ఎవిక్షన్ రూమ్ లోపలికి ఇద్దరిని పిలిచేసి లైట్ల మీద కూర్చోబెట్టి లైట్ల మీద నిలబెట్టేసి నాగార్జున గారు చెప్తుంటే పైకి ఎక్కమన్నాడు. తర్వాత అభయ్ ఎవిక్ట్ అయిపోయాడు. అది మనం నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం. న్యాచురల్ గానే జరిగింది. జరిగిన తర్వాత అది స్టేజ్ మీదకి వచ్చేసి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కూడా నాగార్జున గారు కూడా ఈ సాక్రిఫైస్ విషయం ఇష్యూ చేసేసిండు. బట్ ఆ రెడ్ కార్డు ముచ్చట ఎక్కువ తీయలేదు. తర్వాత ఈయన వేసే మన ఈ వీడియో ఉంటుంది కదా వీళ్ళది, ఆ వీడియో వేసారు. వీడియో వేసిన తర్వాత వీడియో అయిపోయింది. అభయ్ నవీన్ వెళ్ళిపోయాడు. అభయ్ నవీన్ వెళ్ళిపోయిన తర్వాత జరిగింది ఏంటంటే, నైట్ లైవ్ లో జరిగిన విషయం ఏంటంటే, ఇంకో బ్లాక్ రోజ్ రెడ్ రోజ్ అని ఇచ్చాడు. నా ఫ్రెండ్స్ న్యాచురల్ గా విష్ణుకు, మణికంఠకు, పృథ్వీకి బ్లాక్ రోజ్ ఇచ్చేసి రెడ్ రోజ్ నిఖిల్, సీత, సోనియాకు, నబిల్కు 4వ వ్యక్తికి ఇస్తా అని చెప్పేసి నబిల్ కూడా ఇచ్చేసాడు. అది అయిపోయింది. దాని తర్వాత ఇది అయిపోయింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ముచ్చట చెప్పుకుందాం మనం. అంటే జనాలలో పబ్లిక్ లో ఉందో లేదో నాకు తెలియదు. సోనియాతోని ఎవరు గొడవ పెట్టుకుంటున్నారో ఆ వీక్, ఎవరికైతే సోనియాతో ఇష్యూ అవుతున్నదో వాళ్ళు సాధారణంగా వెళ్ళిపోతున్నారు. అంటే ప్రతి సీజన్ లో కూడా మనకి ఇది ఒక యాదృచ్ఛికంగానే జరుగుతుందో తెలియదు కానీ లాస్ట్ సీజన్ లో టేస్టీ తేజ ఎవరికి నామినేషన్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోవడం, చాలా మంది వెళ్ళిపోవడం జరిగింది. సో ఇట్లనే ఈసారి సోనియాతోని ఫస్ట్ వీక్ లో బేబక్కతోని కుక్కర్ ఇష్యూ వేసుకున్నది. బేబక్ అవుట్. నెక్స్ట్ వీక్ ఏం చేసింది, నెక్స్ట్ వీక్ మళ్ళా మన ఆర్జే గారితో వేసుకున్నది.
ఆయన శేఖర్ భాషా గారు పలానా చిత్తగించి ఇంటికి వెళ్ళిపోయారు. 3వ వారం గేమ్ లోపల తన సంచాలకు ఉన్నప్పుడు మన ఈయన ఫ్రెండ్ మిత్రుడు, చాలా రోజుల నుంచి మిత్రుడు, తర్వాత బస్ లో కూడా చెప్పిండు, ఆయన 10 ఏళ్ల నుంచి ఫ్రెండ్ అభయ్, అయినా కూడా అక్కడ అభయ్కి సోనియాకు పడ్డది. అభయ్ కూడా పలానా చిత్తగించాడు. అంటే నీ అదృష్టమే, ఏదో టీం చేస్తున్నాడని కాదు, అనుకోకుండా జరిగేదే. బట్ కొన్ని కోఇన్సిడెంటల్ గా ప్రతి బిగ్ బాస్ లో మనం గమనిస్తే ఏదో ఒకటి జరుగుతుంటది. ఇట్లా ఒకరిని గొడవ పెట్టుకున్న వాళ్ళు, లేకుంటే ఒకరు నామినేషన్ వేసిన వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటది కామన్ గా. ఈ సీజన్ నాకు అనిపించింది అంటే ముగ్గురు ఎలిమినేషన్ చూస్తే ముగ్గురు కూడా గొడవ ఎవరితో పెట్టుకున్నారు, సోనియాతో గొడవ పెట్టుకున్నారు. సోనియాతో గొడవ పెట్టుకున్న వాళ్ళందరూ పోయారు. ఇకపై వారాలు ఇట్లే జరుగుతుందని కాదు నా ఉద్దేశం, బట్ అట్లా అనిపిస్తున్నది. న్యాచురల్ గా జరిగిందే కదా, మనం కొత్తగా అనుకోవట్లేదు. మీరందరూ కూడా చూసే ఉంటారు, ఎవరైతే గొడవ పెట్టుకున్నారో వాళ్ళందరూ పోతున్నారు. ఇంకా లైవ్ అప్డేట్స్ కొద్దాం. ఈ తర్వాత లైవ్ అప్డేట్స్ లో ఈ గేమ్ అయిపోయాక సీత పాపం ఎవ్వరు పోయినా సీతకు దగ్గరలు పోతున్నారో, మరి సీత మాత్రం ఏడ్చి హతం అవుతుంది. చాలా ఏడుస్తుంది, ఎవరు పోయినా ఏడుస్తే తట్టుకోలేదు. అంటే మనం సినిమాలలో సీతా పాప నెగిటివ్ క్యారెక్టర్లు, బేబీ మూవీలో నెగిటివ్ క్యారెక్టర్ చూసేసి అమ్మాయిని సాధారణంగా మనుషులు అనుకోవడం సహజం. వీళ్ళు క్యారెక్టర్ చూసేసి అప్పట్లో అమిత్ ఉండే, అమిత్ కూడా ఈ విలనేషాలు బాగా వేసేసి బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత అబ్బా అమిత్ ఇంత మంచోడా. సో సీత కూడా చాలా హెల్ప్ అవుతుంది బిగ్ బాస్. ఇక్కడ బిగ్ బాస్ సీజన్ లోకి వచ్చిన తర్వాత సీత అంటే ఫస్ట్ తన ఇంప్రెషన్ కోడ్ అవుట్ గా వచ్చినా కొంచెం చెప్పినట్టు అనిపించింది. సో అట్లనే సీత ఇంప్రెషన్ చాలా మందికి చేంజ్ అవుతున్నది. సీత ఇస్ గ్రోయింగ్ అప్ లైక్ ఎనీథింగ్. ఆట తీరుతోటి, మాట తీరుతోటి, అద్భుతమైన తెలివితోటి సీత ముందుకెళ్తున్నది. కానీ తట్టుకోలేదు, ఎవరు పోయినా తట్టుకోలేదు. దగ్గర పోతే ఇంకా తట్టుకోలేదు. ప్రేమకు పోయినప్పుడు ఏడ్చింది, తను శేఖర్ భాష గారు పోయినప్పుడు ఏడ్చింది, ఈయన పోయినప్పుడు ఏడ్చింది. సో ఎవరు పోయినా కూడా తను ఏడ్చేది కామన్ అయిపోతున్నది. కామన్ అంటే తను తట్టుకోలేదు, సెన్సిటివ్, కొంత ఎమోషనల్ ఇష్యూస్ ఉన్నాయి, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది కనుక సీత చాలా ఏడ్చేసింది. వాళ్ళు ఓదార్చడం ఇవన్నీ కామన్. దీని తర్వాత ఇంట్రెస్టింగ్ ఏంటంటే అభయ్ క్లాన్ సభ్యులు ప్రేరణ కానీ, యష్మి కానీ, మణికంఠ కానీ వీళ్ళందరికీ కొంత రియలైజేషన్ వచ్చిందేమో అనిపించింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆ క్లాన్ అభయ్ మాయలో ఉండేసి, అభయ్ కామెడీ దాంట్లో ఉండేసి బిగ్ బాస్ ఎట్లా ఆడాలా, అసలు గేమ్ మోటివ్ ఏంది, ఇలా ముందుకు ఎట్లా పోవాలా, ఎక్కడ కొట్లాడాలా, ఎక్కడ కొట్లాడద్దు, ఇవన్నీ వీళ్ళకు అర్థం కాలేదేమో. ఒక ట్రాన్స్ లో ఉండిపోయినరు. బట్ అభయ్ వెళ్ళిపోయిన తర్వాత కొంత రియలైజేషన్, చాలా వరకు రియలైజేషన్ వచ్చింది వీళ్ళకి. ప్రేరణ చెప్పడం కానీ, ఓవర్ కాన్ఫిడెంట్ అంటే నాగార్జున గారు ఇచ్చే ఫీడ్బ్యాక్, వీకెండ్ లో ఇచ్చే ఫీడ్బ్యాక్ వీళ్ళందరికీ చాలా బూస్టప్ ఇస్తుంది, మెడిసిన్ లా పని చేస్తుంది. సో అట్లనే ఈ రోజు మెన్షన్ చేసిన అది కూడా నాగార్జున గారు మెన్షన్ చేసింది, ఓవర్ కాన్ఫిడెన్స్ పనిచేయదు, సెల్ఫ్ నామినేషన్లు, సాక్రిఫైజులు పనిచేయవు. ఆయన ఏ సందర్భం తీసి చెప్పినా కూడా అవన్నీ వీళ్ళకి బుర్రలకు ఎక్కినాయి, బాగా గ్యారంటీకి ఎక్కినాయి. తర్వాత ప్రేరణ కూడా డిస్కషన్ చేసింది, అంత అది ఓవర్ కాన్ఫిడెన్స్ పనిచేయదేమో, మనం ఓవర్ కాన్ఫిడెన్స్ తో పోతున్నామేమో. ఆయన కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తో సెల్ఫ్ నామినేషన్ వేయండు, దానివల్ల వేయండు. రెడ్ కార్డ్ తో పోలేదు, ఎందుకంటే రెడ్ కార్డ్ చేసి పంపిస్తే నిన్ననే పంపిద్దరు, ఈ రోజు పంపించకపోదురు. ఈ రోజు పంపించినట్టే కారణం ఆయన ఓటింగ్ పోవడం వల్ల సెల్ఫ్ నామినేషన్ అయింది, చాలా బ్యాడ్ అయింది అని చెప్పేసి ఈమెన్నది. నబీల్ కూడా రియలైజ్ అయ్యిండు, ఆయన ఆడొద్దనడు, మనం ఆడలేదు. ఈ వర్షంలో కొంత రియలైజేషన్ అయింది, మంచి పరిణామం, శుభ పరిణామం. వాళ్ళకు కొంచెం రియలైజేషన్ అయింది. యష్మి స్మార్ట్, యష్మికి అర్థమైంది. యష్మి అనుకున్నదంట కొంచెం అటైతే తేడా కొట్టిందని చెప్పి యష్మి అనుకున్నది. దీని తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏం నడిచింది, సోనియా పృథ్వీతో మాట్లాడింది. అంటే మన యష్మి వీళ్ళందరూ కూడా సోనియా కన్సర్న్ చూపిస్తుంది కదా, అట్లా కన్సర్న్ చూపించినప్పుడు పృథ్వీకి చెప్పొచ్చు కదా అని పాయింట్ రైజ్ చేశారు. సోనియా కానీ, అభయ్ కానీ వీళ్ళందరూ ఆ పాయింట్ రైజ్ చేసి, సోనియా కన్సర్న్ చూపిస్తుంది, ఇంటికి అమ్మలాగా ఉంటుంది, వాళ్ళకు కూడా అమ్మ అంటది, ఇంకేదో అంటది. సో అట్లా వాళ్ళ కన్సర్న్ చూపించవచ్చు కదా, వాళ్ళకి కొంచెం బుద్ధి చెప్పొచ్చు కదా. ఎందుకంటే పృథ్వీ నామినేషన్ లో ఉండి ఆల్మోస్ట్ ఎలిమినేషన్ దాకా వెళ్ళి వాపస్ వచ్చాడు, ఆల్మోస్ట్ ఎలిమినేషన్ పొజిషన్ లో. అభయ్ కనుక తప్పులు చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఈ వీక్ పృథ్వీ వెళ్ళిపోయాడు. అంత అగ్రెషన్ కు, అంత వ్యవహారానికి బయట ఫ్యాన్ బేస్ ఉన్నా ఈ అగ్రెషన్ కు ఖచ్చితంగా ఈ వీక్ నామినేషన్ పోయేటోడు పృథ్వీ. పోలేదు అంటే కారణం అభయ్ సెల్ఫ్ మిస్టేక్స్. ఆయన సెల్ఫ్ మిస్టేక్ చేయడం వల్ల ఈయన సేవ్ అయ్యాడు. ఈ విషయం అందరికి అర్థమైనా కాకపోయినా సోనియాకి అర్థమైంది కనుక సోనియా ఏం చేసింది, పృథ్వీని కూర్చోబెట్టుకొని నీ అగ్రెషన్ కొంచెం తగ్గించుకోవాలి. ఎట్లా తగ్గించుకోవాలా, ఇప్పుడు ఏదైనా మీద పడిపోయే గేమ్ ఉన్నది, పోయి నువ్వు వాళ్ళ మీద పడకు, వాళ్ళని డిఫెండ్ చేయి, ఇట్లా పట్టుకో, స్ట్రెంత్ అక్కడే స్ట్రెంత్ చూపించు, వాళ్ళని వచ్చి ఇట్లా ఆపినప్పుడు స్ట్రెంత్ చూపించు. నువ్వు అనవసరంగా వాళ్ళని నెట్టాల్సిన పని లేదు, దొబ్బాల్సిన పని లేదు, గొడవ పడాల్సిన పని లేదు. వాళ్ళతో నెట్టకు, ఆపి అక్కడ ఫ్రేమ్ లో ఫ్రీజ్ అయిపో, అనవసరంగా ఎక్కువ పోకు.
అది నీకు మైనస్ అవుతుంది, నాకు తెలిసి పబ్లిక్ ఇదే మైనస్ అయి ఉంటుంది నీకు, అందుకే అంత దూరం పోయొచ్చు అని చాలా మంచిగా చెప్పింది. ఈ మధ్య సోనియా ఎందుకో మొదటి 2 వారాలు చెత్త ఆట అంటే నోరు జారడం ఇట్లాంటివన్నీ బాగా చేసింది. కానీ ఈ మధ్య కాలంలో మంచి చేస్తుంది. మంచి అంటే కొంత మెచ్యూరిటీ చూపిస్తున్నది, ఎవరికైనా చెప్పే దాంట్లో కొంత మెచ్యూరిటీ చూపిస్తున్నది, గేమ్ అర్థం చేసుకుంటుంది. నాగార్జున గారు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చిందంటే దాన్ని అనలైజ్ చేసుకుంటున్నది, ఎందుకు ఇచ్చేది ఇది ఎక్కడ మైనస్ అయి ఉంటుంది. నాకు విష్ణు విషయంలో అట్లే జరిగింది. విష్ణు విషయంలో నాగార్జున గారు కొంచెం గట్టిగా మాట్లాడగానే అలా అయిపోయింది, ఆ విష్ణుతో మనం పెట్టుకోవద్దు అంటే ఇది మైనస్ అవుతున్నది. మనం ఏదైతే మనం చేస్తున్నామో అది మైనస్ అవుతుంది అన్న విషయం అర్థం చేసుకొని సోనియా ముందుకు వెళ్తారని అనిపిస్తుంది. కాబట్టి ఈ వారం సోనియా గట్టిగా నామినేషన్ పడతాయి, 100% పడతాయి, అందులో డౌట్ లేదు. చాలా మంది నామినేట్ చేస్తారు అనిపిస్తున్నది. మనకు నిన్నటి ప్రోమోలో కూడా చూసినాం, నబీల్ కొంచెం సోనియా మీద అట్లా చేయడం ఇవన్నీ చూసినాం. సో సోనియా నామినేషన్ పడుతుండొచ్చు, బట్ ఈ మధ్య కాలంలో సోనియా బాగా చేస్తున్నది. మీరు అనుకోవచ్చు ఇదేదో సోనియా లేపుతున్నాను, నేనేం దాని అంటే ఆ జోలికి పోను నేను, అంటే ఎవరిని పైకి ఎత్తడం కానీ దించడం కానీ మా చేతుల్లో లేదు, పబ్లిక్ ఓటింగ్ తో ఉంటుంది. కానీ ఎవరైతే మంచి చేస్తారో నాకు పర్సనల్ గా మంచి అనిపించింది, మంచి అని చెప్పడం నా ఉద్దేశం. ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు, ఎవరిని డౌన్ చేయడం నా ఉద్దేశం కాదు, ఎవరికి గురి చేయడం నా ఉద్దేశం కాదు. ఇవన్నీ ప్యూర్ పర్సనల్ నా అభిప్రాయాలు. మీరు ఏకీభవిస్తే ఓకే, లేదంటే ఒకవేళ ఏకీభవించినా ఏకీభవించకుండా నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ మీరందరూ కొత్తగా వచ్చారు కనుక మీరందరూ సహకరిస్తే కొంచెం ముందుకు వెళ్తాను. నాకు నచ్చిందా నచ్చలేదా మీ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ నాకు. ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. కామెంట్స్ ఏం కావట్లేదా కామెంట్స్ చేయండి. కామెంట్ చేస్తే దాన్ని చూసి నేను మార్చుకోవడానికి కానీ కొంత నేర్చుకోవడానికి ఉంటుంది. నాకు కూడా కొత్త పెద్దగా అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని కాదు, ఏదో ప్రయత్నం చేస్తున్నాను అనలైజ్ చేయడానికి. కాబట్టి మీ సపోర్ట్ చాలా క్రూషియల్ నాకు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అందరూ. ఈ రోజుకి థ్యాంక్ యూ, బాయ్. సైనింగ్ ఆఫ్, శ్రీరామ్ ఇల్లెందుల.